మొలకలతోటి ఒకసారి ఇలా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, నైట్ డిన్నర్‌లోకైనా చాలా బాగుంటుంది. ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా పచ్చి మొలకలు తినడానికి పెద్దగా ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. సింపుల్‌గా అయిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. షుగర్ ఉన్నవాళ్ళు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కానీ, నైట్ డిన్నర్‌లోకి కానీ ఇవి తీసుకున్నారంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. వెయిట్ లాస్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇవి బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం కట్లెట్లా చేస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఈ మొలకలని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను నీట్గా వాష్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు, కానీ పిల్లలు అవన్నీ తీసేస్తారు కాబట్టి మిక్సీలోనే వేసుకుంటున్నాను నేను. దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేటివి ఎక్కువగా వేసుకున్నారంటే మీకు ముద్దలా అవ్వదు, చూసుకొని వేసుకోండి. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని 1 కప్పు వరకు తురిమిన క్యారెట్ వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు బియ్యం పిండి, సగం నిమ్మ చెక్క కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ నేను కొంచెం వేసుకున్నాను, ఇంకొంచెం వేసుకుంటున్నాను ఇక్కడ. ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ధనియాల పౌడరు, పసుపు అనేది మిస్ అయింది, అవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ పెంచిపైన చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఫుడ్లా అవుతుంది. ఇలా కూడా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేతిలోకి ముద్దలా తీసుకొని కట్లెట్లా చేసుకొని పెంచిపైన వేసుకోవాలి. మీకు మరీ మెత్తగా అయిపోయింది, ముద్దలా రావట్లేదు అనుకుంటే ఇంకొక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. ఇలా చేతిలో రావట్లేదు అనుకుంటే ఆయిల్ కవర్ కానీ, బటర్ పేపర్ కానీ దానిపైన కూడా వేసుకోండి. చాలా ఈజీగా వస్తుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఆయిల్ మళ్ళీ మధ్యలో కొంచెం వేసుకుంటూ కాల్చుకోండి. హైలో పెడితే మొత్తం మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా 2 వైపులా కాల్చుకోండి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ నేను కొంచెం కొబ్బరి చట్నీ చేసుకున్నాను. వేడివేడిగా ఇవి సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను పచ్చి కొబ్బరితో చట్నీ చేసుకున్నాను. టమాటోది స్వీట్ చట్నీ ఉంటుంది అల్లం వేసి, అది ఇంకా బాగుంటుంది. అది చేసినప్పుడు వీడియో చేసి పెడతాను. అంతేనండి, సింపుల్గా అయిపోయింది. మొలకలతోటి ఇలా కట్లెట్లా చేసుకున్నాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక లైక్ కొట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.